నాది పిఠాపురం, కానీ నేను ఉండేది హైదరాబాద్. పిఠాపురంలో ఓటే ఎవరికి వేసారు? పిఠాపురం ఓటు వేయడానికి వచ్చారు ఇక్కడికి? కేవలం నేను ఓటు వేయడానికే వచ్చానండి. ఎవరికి వేసారు ఓటు? జగన్కి వేసానండి. జగన్ వేసారు. ఈసారి కూటమి వస్తుందా, జగన్ గారు వస్తారు? ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అయ్యేది జగనేనండి. ఇక్కడ వైసీపీ వచ్చే అవకాశము ప్లస్ మన పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. 50-50. అది 4th తర్వాతే ఎవరు వస్తారనేటువంటిది తేలే అవకాశం. నేనని పవన్ అనుకోవచ్చు, నేనని వంగ గీత గారు అనుకోవచ్చు. ఎవరనేది కాదు, 1,00,000 మెజారిటీ వస్తుంది, 80,000 70,000 మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. 50-50 అని మీరు అంటున్నారు, ఏది నిజం? సార్, ఈ మెజారిటీ రావడం అనేటువంటిది ట్రాష్ అండి. ఆమె పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. 2,50,000 ఓట్లు ఉన్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు నాకు మెజారిటీ వస్తుంది అనడం అసలు విఘ్నతతో మాట్లాడుతున్నటువంటి మాటలేనంటారు. కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి నాకు 1,00,000 మెజారిటీ వస్తుంది? మెజారిటీ అనేటువంటిది పక్కన పెడితే యాజ్ ఆఫ్ నవ్ మనం మాట్లాడాల్సింది ఓటమి గెలుపు. ఇద్దరికి దెబ్బగా ఉంది. డి అంటే డి అన్నట్టు ఉంది. ఎవరైనా గెలవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్మోహన్ గారికి ఖచ్చితంగా 139 నుంచి 140 వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది అందరూ చెప్పుకుంటున్నటువంటిది. నేను కూడా అది నమ్ముతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, లోకల్ అన్న మీది? బాబాయ్ లోకల్ అండి. పిఠాపురంలో పక్కా ఓటు నేను గ్లాస్కి వేసాను. పక్కాగా జగన్ ఇది గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గ్యారంటీగా వస్తాడు. 2 ఓట్లు ఎంపీ కూడా అదే 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు. జగన్ గారికి 30 సీట్లు కానీ ఎక్కువ రావు. ఇప్పుడే మీ ముందు చెప్తున్నారు కదా. నేను వైసీపీ అభ్యర్థి. నేను వైసీపీ కాదండి. రియల్ గా అయితే ఏదో ఇక్కడ జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ గ్యారంటీ. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే గ్యారంటీ. 5 సంవత్సరాలు ఎలా ఉంది పాలన? 5 సంవత్సరాల పాలన ఏం లేదండి. చాలా ఇబ్బందులు పడిపోయాం. 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డామండి. 1,00,000 మెజారిటీ వస్తుందని ఎలక్షన్ వస్తుందా అని చూస్తున్నాం మేము. ఆయన నెక్ టు నెక్ ఉంటది. వంగగీత కూడా వచ్చాను. వంగగీత అడ్రస్ ఉంటుందండి. మొన్న 5 సంవత్సరాలు ఎంపీ చేసింది. ఎవరికి ఏం చెప్పండి. లోకల్లో ఏమీ చేయలేదు. పల్లెటూరులో ఏం చేయలేదు. ఎక్కడికైనా పల్లెటూరుకి వెళ్తే ప్యాడ్ వేసి కొడుతున్నారు ఆవిడ ఫోటోలకి. ఎవరు చేస్తారు చెప్పండి. ఏమి చేస్తే అభివృద్ధి చేసింది అనుకోండి, వంగగీతకి వేస్తాం. అభివృద్ధి చేయలేదు, ఏమీ చేయలేదు. గీత గారికి ఎన్ని ఓట్లు రావచ్చు? గీతకి అసలు అడ్రస్ ఉండదండి. డిపాజిట్ కూడా రాదు. ఎవరు వేయలేదు. ప్రతి ఓడు గ్లాసే 2 గ్లాసుగా నొక్కేసారు. ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ కూడా ఆయన వచ్చేస్తాడు. శ్రీనివాసే గ్యారంటీ. సమస్య లేదు. వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. ఈ రోజు మనం పిఠాపురంలో ఉన్నాం. ఎలక్షన్ అయితే జరిగిపోయింది. ఎలక్షన్ తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉందనేది పబ్లిక్ని స్వయాన మనం వెళ్ళి ప్రతి ఒక్కరిని వాళ్ళని టచ్ చేసి మనం అడుగుతున్నాం. ఎవరికి ఓటేశారు, ఏ నెంబర్ మీద ఓటేశారు, ఎవరు గెలిచే అవకాశం ఉందని. చాలామంది వంగగీత గారు గెలుస్తారు అంటున్నారు, చాలామంది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎవరు గెలుస్తారు అనేది మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఈ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పిఠాపురం అండి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు ఎవరికి వేశారు? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఎంపీకి ఎవరికి వేశారు? ఎంపీకి ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తాం. అదే మరి వంగగీత గారు 5 సంవత్సరాలు ఎంపీ, ఈసారి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఆవిడకి ఎందుకు వేయలేదు? పిఠాపురం అయితే అభివృద్ధి ఏం చెందలేదు కదా అని మేము నార్మల్గా వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి తెలియదు. చూసారు పవన్ కళ్యాణ్ గారిని గతంలో చూసారు, అంటే ఆయనలో ఏం నచ్చి మీరు ఓటేశారు? అలానే ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కల్చర్ కాబట్టి బెటర్ ఏమైనా అవుద్దని వేసాం, అంతే. కూటమి వస్తే అభివృద్ధి జరుగుతుంది అంతే. ఓవరాల్గా ఎన్డీఏ కూటమి వస్తుందా, జగన్ గారు వచ్చే పరిస్థితి ఉందా? సీఎం మేము వేసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంపీకి ఎవరు గెలుస్తారు? చలమశెట్టి సునీల్, ఉదయ్ శ్రీనివాస్ గారు? ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారు అనుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈ ఊరేనండి, కాకపోతే మా అత్తగారిది తుని. ఓటు ఎక్కడ ఉంది మీకు? ఇక్కడే ఉంది. ఓటు వేయడానికి వచ్చారా? ఓటు వేయడానికి వచ్చాం. ఎవరికి వేసారు ఓట్లు? పవన్ కళ్యాణ్ కేసు. పవన్ కళ్యాణ్ గారు. అంటే మరి గీత గారికి ఎందుకు వేయలేదు? మరి గీత గారు కూడా ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించమంటున్నారు. అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి అంటే మా డాడీ వాళ్ళు వేశారు, పెద్దగా డెవలప్మెంట్ ఏం చేయలేదు కదా పెండెం దొరబాబు గారు. దానివల్ల కూటమి అది చేశారు కదా, చేస్తానని అన్నారు కదా పవన్ కళ్యాణ్, ఒకసారి చూద్దామని చెప్పి చేసాం. 2 ఓట్లు వేయాలి. ఎంపీకి దేనికి వేశారు? ఎంపీకి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారికి వేసాం. అదే మరి చలమశెట్టి సునీల్ గారు అభివృద్ధి చేస్తాను నాకు వేస్తే ఓటు అని చెప్పారు. ₹1 గ్రామానికి ఇచ్చి 400 గ్రామాలు తీసేసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పారు, మరి ఆయనకి ఎందుకు లేదండి? అందుకని ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వేసాం. కూటమి మొత్తం అందరూ కలిసారు కదా, అంటే డెవలప్మెంట్ ఏం లేదు కదా వైఎస్ఆర్సీపీ వల్ల, కూటమి వల్ల అయితే డెవలప్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి అని చేసాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి చేస్తారా లేదా అని. అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పిఠాపురం ఇలానే ఉంది,
ఇప్పుడు ఏమన్నా చేస్తారని గట్టిగా చెప్పారు కదా లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, చూద్దామని చేసాం. అందరూ పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ చూసినా అదే వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీ ఊరు సొంత ఊరు? చాలా హ్యాపీగా ఉందంటే పిఠాపురం అంటే అసలు ఎవరికి తెలిసేది కాదు పెద్దగా, ఓన్లీ ఇక్కడ శక్తిపీఠం పాదగేవాళ్ళు తెలుసు. ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పాపులర్ చేశారు, డెవలప్మెంట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మీది పిఠాపురం కదా. బాగుంది, ఇప్పుడు సౌండింగ్ బాగుంది కదా, అంతా పిఠాపురం పిఠాపురం అంటున్నారు కదా, దానివల్ల హ్యాపీగానే ఉంది. అందరూ మాట్లాడుకుంటున్నారు కదా దీనికోసం. థ్యాంక్ యూ. ఎలక్షన్ అయిపోయింది కదా, ఎవరు గెలుస్తారండి? పిఠాపురం అయితే మామూలుగానే వంగ గీత గారికి ఎలా ఉంది నేను చూస్తున్నాను. కూటమి గెలుస్తుందా, జగన్ వస్తారా మళ్ళీ? లేదు, జగన్ గారు అంటే చాలా గొప్పవారు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఇచ్చారు. అంటే మరి రోడ్లు బాగాలేదు, ఆటోలన్నీ పోతున్నాయి అంటున్నారు కదా. అవి మామూలుగా మేము చెప్పలేం కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు, ఆటో వాళ్ళు రోజు మిగిలే డబ్బులు తినే. మీరు మా 96లో మా రత్నాన్ని గారు ఎమ్మెల్యే చేశారు, సంచర్ వీరభద్రరావు గారు. అప్పుడైనా సరే పెరిగే ఉన్నాయి, ఇప్పుడు పెరిగే ఉన్నాయి. ఫ్రీ ఉన్నాయా పెట్రోల్ డీజిల్? అప్పుడే అలాగే పెరిగినాయి. ఫ్రీ ఉన్నాయి అంటున్నారు. పెరిగే లేదండి, 100 రూపాయలే. అప్పుడు 100 రూపాయలే, ఇప్పుడు 100 రూపాయలే. బ్రాండ్లు మద్యపాన నిషేధం చేస్తున్నారు, జగన్ చేసాడా? అది మాత్రం మనం మాట్లాడలేమండి, మనకు తెలియదు కదా. మరి అదే కదా ప్రజలు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఆరోగ్యం పోయేది మంచి మద్యం అమ్మకే కదా. మంచి మద్యం దొరుకుతుందా? 2 రోజులు మామూలుగా మానేస్తారు. మామూలుగానే బ్రాండ్ ఏ బ్రాండ్ వాడతారు మీరు? మందు తాగడమా? నేను ఎప్పుడో తాగుతాను. మీరు ఆల్రెడీ ఆన్లోనే ఉన్నారు, మరి ఏ బ్రాండ్ వాడుతున్నారు? అసలు బ్రాండ్లేనయ్యి మంచి మద్యమేనా? కాదు, మంచిది కాదు. మరి మీకు ఖరాబ్ అవుతుంది హెల్త్, మీరు సడన్ గా చచ్చిపోయారు. సార్ మరి అదంతా గవర్నమెంట్ చూసి జగన్కి తెలియకుండా జరుగుతుందా? మీరు జగనే రావాలని అంటున్నారు మీరు. మీరు ఇవన్నీ అడుగుతున్నారా? ఆయన వస్తారు సీఎం. సరే సరే. పిఠాపురం ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, ఓటు ఎవరికి వేసారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ వేసాము. 2 ఓట్లు వేయాలి, ఎవరెవరికి వేసారు? ఎంపీ కేసు ఎంపీకి ఎమ్మెల్యేకి ఎవరికి వేసారు? అదే ఆయన ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, జనసేన ఉదయ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్. అదే మరి వంగగీత గారు గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడ చాలా మంది టాక్ ఇప్పుడు నడుస్తుంది కదా. అదైతే మరి వేసామండి. మరి అదే మీ ఓటు అయితే 2 ఓట్లు వేయడానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఓటు కోసం వచ్చారు. ఓటు కోసం వచ్చి. ఓకే, ఎందుకంత అభిమానం పవన్ కళ్యాణ్ గారి కోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసారు? డబ్బుల కోసం వేసారా లేదంటే? డబ్బుల కోసం కాదండి, పవన్ కళ్యాణ్ అంటే కష్టపడ్డాడు ఆయన. ఆయనది ఎక్స్పీరియన్స్ లేనిపోయినా కష్టపడ్డాడు మనకు కావాలని, ఆయన కోసం వేసాం అంతే. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు ఇచ్చాం అని చెప్తున్నారుగా. మేము హైదరాబాద్లో ఉంటాం, మేము ఏం తీసుకోలేదండి ఇంకా. ఆనెస్టీగా పవన్ కళ్యాణ్ నిజాయితీ పడికి వేయడానికి వచ్చారు అంతే. థ్యాంక్ యూ. ఓకే. పిఠాపురమేనా? పిఠాపురం. ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది, అసలు ఎగ్జాక్ట్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది? వంగగీత గారు, పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ 2 ఓట్లు వేయాలి, ఎవరికి వేసారు? ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి? 2 పవన్ కళ్యాణ్కి వేసాను. 2 ఉదయ్ కిరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఏ నెంబర్ మీద వేశారు? 6, 4 అండి. 6 కాదండి, 4, 9 అండి. 4, 9 మీద వేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అంటారు. మరి 5 సంవత్సరాలు ఒక ఎంపీగా వంగగీత గారు ఉన్నారు, జగన్ ఏమో సంక్షేమ పథకాలు ఇచ్చాము మాకే వేస్తారు ఓట్లు అంటున్నారు. ఆయన చేసినందుకు ఆయనకి చేసామండి. వంగగీత గారికి వచ్చారు, ఆడపడి కాపు ఆడపడిచి అన్నారు, ఆ విలువ నిలబెట్టుకున్నామండి, ఆ గౌరవం ఆవిడకి ఇచ్చామండి. ఇప్పుడు ఈయన వచ్చింది కూడా ఈయన కాబట్టి ఈయనకి ఇచ్చామండి. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి చెందుద్ది అంటారు, రోడ్లు కానీ డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. అభివృద్ధి చెందుతండి. ఇప్పుడు యూత్ కుర్రోళ్ళకి, భవిష్యత్తు ఉన్న పిల్లలకి జాబులు ఎంకరేజ్మెంట్ బాగుంటుందండి. 5 సంవత్సరాలు జాబులు ఎలా ఉన్నాయి? 5 సంవత్సరాలు ఏమైనా జాబులు వచ్చినాయి? జాబులు ఏమన్నాయి సార్? అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏమి, డబ్బులు అంటే ఏ రోజుకి ఆ రోజు మేము సంపాదిస్తున్నాం, తినేస్తున్నాం. ఆయన డబ్బులు ఇస్తున్నారు, తినేస్తున్నారు, అన్ని ఏదో రకంగా ఖర్చు పెడేస్తున్నారండి. కానీ లైఫ్ లాంగ్ సంపాదన అనేది జాబు. అభివృద్ధి జాబులు లేవు కదండి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అంటారా లేదంటే కూటమి వస్తే బాగుంటుంది? అంటే అంతవరకు చెప్పకూడదండి, ఇదే బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఓకే సార్. పేరు? నా పేరు సంజయ్ అన్న. పిఠాపురమేనా? మాది పిఠాపురం అన్న, ఇక్కడ గోకోడ మండలం. మాది. అంటే ఓట్ల ఎలక్షన్ జరిగింది కదా, ఎలా ఎవరికి వేసారు ఓటు? పవన్ కళ్యాణ్ కన్నా. అదేంటి మరి వంగగీత గారికి ఎందుకు వెళ్ళలేదు? వంగగీత అంటే అన్న మా సైడ్ ఏం డెవలప్ అవ్వలేదు అన్న, అందుకే వెళ్ళలేదు. ఎంపీకి ఎవరికి వేసారు? ఎంపీ ఉదయ్ అన్న. ఉదయ్ గారు. మరి చలమశెట్టి సునీల్ 400 కోట్లతో గ్రామాలు డెవలప్ చేసేస్తానన్నారు, నమ్ముతున్నారు? లేదండి, నమ్మట్లేదు. చేస్తారన్నానండి, చేస్తా అన్నారంటే కానీ చేయలేదండి. ఇది కూడా ఆయన కూడా పార్టీ ఓవరాల్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిచేది పవన్ కళ్యాణ్, అక్కడ ఎంపీ ఉదయ్. ఉదయ్ గారు. ఎంత మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ 50 నుంచి 1,00,000 మెజార్టీ. అసలు మీరు ఏ నెంబర్ మీద ఓటేశారు? పవన్ కళ్యాణ్ అండి 4. ఎంపీకి 9. ఏం చేస్తుంటారు మీరు? మేము చదువుతున్నానండి, ఫిజియోథెరపీ. ఓట్ల ఎలక్షన్ కోసం వచ్చారా? అవునండి, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఓటేసి వెళ్ళిపోతున్నారు. అవునండి. థ్యాంక్ యూ. వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.
అవుతుంది అంటే మరి జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చి అంటున్నారు కదా. ఏమి ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? అస్సలు నప్పలేదు. ఈసారి కూటమి గెలుస్తుందా మళ్ళీ జగన్ వస్తాడా? కూటమే గెలుస్తుంది. వస్తుంది. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నారు మరి సంక్షేమ పథకాలు ఎఫెక్ట్ ఉంటుంది వస్తుందనేసి. జగన్మోహన్ రెడ్డిని గులకరాయితో కొట్టారు అంటున్నారు కదా. పుట్టిగా అంత రాజకీయ నాయకులు గుమ్మక్క కాదప్ప రాయించుకొని ఏం కొట్టలేదు, దెబ్బ తగలలేదు అక్కడ. అంతేనా? అంతే మరి. అంటే ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు రావచ్చు? రావచ్చండి, 100 పైన రావచ్చు. థ్యాంక్ యూ అన్న. రాజు అంటే ఇప్పుడు పిఠాపురం మీది అనే ఇక్కడ తర్వాత కాదు, నేను తర్వాత ఇప్పుడు వైసీపీ వస్తుందా ఇక్కడ జనసేన వస్తుందా? జనసేన వస్తుంది అన్న. నీ ఓటు ఎవరికి వేసావు? జనసేన అన్న. ఎంపీకి ఎవరికి వేసావు? ఎంపీ జనసేనకి వేసాను. 2 ఓట్లు. మరి వంగగీత గారు వస్తారని చెప్తున్నారు. రాదన్న, రాదు. మెజార్టీ వంగగీత గారికి వస్తుంది, దెబ్బ ఉంది అంటారు. ఎంత సీజనా మా పవర్ స్టార్ అన్న. థ్యాంక్ యూ. పిఠాపురం అండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? పక్కా పవన్ కళ్యాణ్. అదేంటి వంగగీత గారు వస్తారని చాలా మేము నిజంగా నాన్న కష్టానికి నీ చిన్న నేను చెప్తానండి. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఎందుకు సార్ సినిమా మాది వదిలేసి చేసి చెప్పి నేను చేస్తున్నా. ఎమోషన్ అయిపోతున్నారు, ఎందుకు ఏడుతున్నారు? పవన్ కళ్యాణ్ గెలపదా, ఈసారి గెలపదా? ఇంకా లేదు. అంటే మరి వంగగీత గారు మరి 5 సంవత్సరాలు ఆవిడ ఎంపీగా ఉన్నారు. మంచి క్యాండిడేట్ ఆయన కూడా మంచి క్యాండిడేట్ ఆయన కూడా మంచి క్యాండిడేట్. కానీ అబ్బాయి చేసింది చిరంజీవి మీద మళ్ళీ పోటీ గెలిచింది. కానీ ఒకటి ఇప్పుడు జనసేన అంటే మర్చిపోవాలా, జనసేన ఇప్పుడు జనసేన రావాలా, జనసేన వంగగీత వస్తుంది అంటారు. అసలు పని అవదు, జనసేన మొత్తం గుర్తు మొత్తం 2 ఓట్లు వేసావా? జనసేన 2 ఎవరికి వేసావు? ఎమ్మెల్యేకి తంగేడు శ్రీనివాస్ ఎంపీ, తర్వాత కొనుగోల పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 94. మీరు దేని మీద వేశారు? నేను మా జిల్లా చేశాను. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది అంటే కావాలని చెప్పేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మీరు టు బి ఫ్రాంక్ గా ఎవరు కొట్టేశారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారికి వేసాను. 2 ఓట్లు ఎవరికి వేసారు? 2 ఆయనకి వేసాను. నెంబర్ 4-9 వేసారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రారు, వంగగీత వస్తుందని చెప్తున్నారు చాలా మంది. అది చాలా ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది, వంగగీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పిఠాపురంలో ఎమ్మెల్యేగా నేను చెప్పలేనండి. అది ఎవరో అంటే మీ ఓటు ఎవరికి వేసారు? మాకు అంత అనుభవం లేదండి. మీ ఓటు ఎవరికి వేసారు? గాజు గ్లాస్ వేసానండి. గాజు గ్లాస్ వెనకెళ్ళిపో, నీది అయిపోయింది, నీ తీసుకున్నా అయిపోయింది, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. మీ ఓటు ఎవరికి వేసారు? గాజు గ్లాస్ వేసాను. ఎంపీకి ఎవరికి వేసారు? 9వ నెంబర్ ఇది ఉంది కదా, 9వ నెంబర్ అది. 2 నెంబర్లు ఏంటి? ఎమ్మెల్యే నెంబర్ 4, అదేమో 9. సూపర్. అంటే ఇప్పుడు వంగగీత గారు వర్గం చెప్పేది ఏంటంటే మెజార్టీతో మేమే గెలుస్తాం అంటున్నారు. వాస్తవానికి ఏటైనా వెనకాల వాళ్ళు నెగ్గుతారు చెందుతారు అని కాదు, నెగ్గినా చెందినా డబ్బులు పంచే వాళ్ళు డబ్బులు ఎవరికి ఇవ్వలేదు వీళ్ళు. దాని మీద చాలా మంది మారిపోయారు. ఆవిడ దశ మారిపోయింది. అంటే వైసీపీ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారా? ఎవరో వైసీపీ వాళ్ళు పెన్నంగా ఉంటా ఉండవా 1500 చొప్పున ఇచ్చారండి. డబ్బుల ప్రభావం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసేవాళ్ళు? లేదండి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు అడగలేదు, ఇచ్చుకున్నారు. ఇచ్చింది వద్దంటారు కదా, దాని మీద డబ్బు ప్రభావం ఏమీ లేదు. ఉండేవాళ్ళకి ఉంటుంది, మాకు మాత్రం లేదు. మా అబ్బాయి కూడా అందులోనే ఉంటాడు, తెలుగుదేశం కార్యకర్త, కేశవాడు శ్రీరామ్, ఎవరినంటే అడగవచ్చు. ఎంత మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి? ఆయనే చెప్పలేరని అంత అనుభవం లేదు. గెలుస్తారు. 80,000 గ్యారంటీ. అంటే గ్యారంటీ ఎలా చెప్తున్నారు మరి? 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు వంగగీత. ఉన్నారు, ఎవరైనా చూడలేదు కదా. ఏం చేసింది ఆవిడ? ఎమ్మెల్యే ఉండగా చేసింది, ఎంపీ అయితే ఊళ్ళో ఎక్కడ కాపాడలేదు ఆవిడ. అలాంటి ఆవిడకి ఎలా ఓటేస్తారు? అంటే ఓటు ఎవరికి వేసారు? ఎవరికి వేసారని చెప్పాలా? అంటే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి కింద వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్, వీళ్ళు వస్తే బాగుంటుందా?
ఏమండి మరి నాకేం తెలియదు కానండి, నేను ఏతం అయితే గ్లాస్కి వేసానండి. లాస్ట్ రెండు ఓట్లు వేయాలి, దేనికి వేసారు? ఒకటేమో అది జగన్కి వేసానండి, ఒకటేమో చంద్రబాబు నాయుడుకి వేసాను. అదేంటి ఒకటి జగన్ కంటే ఫ్యాన్కి వేసావా? ఆ. అదే అలా ఎందుకు వేసావు మరి? అలాగే ఏమన్నారని వేసానండి, నాకు తెలియదు. ఎవరు మీ ఇంట్లో చెప్పారా? మా ఇంట్లో వాళ్ళు మా అబ్బాయి అన్నాడండి. ఇప్పుడు అలా కాదు, ఒకటి అటు ఒకటి ఇటు వేస్తావు, ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు నెగ్గుతారు, అప్పుడు అభివృద్ధి జరుగుద్దా? ఎమ్మెల్యే ఎవరికి వేసారు? ఏమో అండి బాబు, లాస్ట్ కంటే ఎవరికి వేసారు? గ్లాస్ అంటే ఎవరు తెచ్చండి? అభ్యర్థి ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు అన్నారు కానీ నెంబర్ ఏ నెంబర్ మీద వేసావు? తెలియదండి నాకు మరి, ఏ నెంబరు ఏమి వేసాను, అన్ని స్విచ్లు ఇవి పెట్టారండి నొక్కి. ఎవరు రాలేదా మీతో పాటు? నాకు ఎవరు రాలేదండి. పీఠాపురం నియోజకవర్గమేనా? ఓటు వేసారా? ఏ చూపించండి. వేసారు, ఓకే. ఎవరికి వేసారు? పవన్ కళ్యాణ్. ఓ 2 ఓట్లు వేయాలి. ఎంపీకి ఎవరికి వేసారు? ఎంపీ వేసేస్తాను అంటే ఏ నెంబర్ మీద వేసారు? ఆ నెంబర్లు తెలవండి నాకు. ఓకే, అంటే మీ ఇంట్లో వాళ్ళు అందరూ వేసారా? మా అందరం ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి వేసారు? మా 4 ఓట్లు. అంటే 4 ఓట్లు వేసారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఎందుకు వేసారు? ఎవరేమన్నారు? అంటే అసలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి. మరి 5 సంవత్సరాల్లో వంగగీత గారు ఉన్నారు ఎంపీగా. చేశారండి, వాళ్ళని చూసాం, ఇప్పుడు ఈయన చూడాలి కదండి. ఓ ఛాన్స్ ఇద్దామని. అవునండి. థ్యాంక్ యూ. పిఠాపురం కదా మీది? మీ ఎక్కడ? చంద్రంబాలి. చంద్రంబాలి. ఓ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, ఎవరు ఓటేశారు? కూటమికా లేకపోతే వైసీపీ? కూటమి. అంటే ఎందుకు మరి 5 సంవత్సరాల పాలన బాగాలేదంటారా? ఏం బాగాలేదండి, ఏం బాగాలేదు. ఇప్పుడు కూటమి గెలుస్తుందా రిజల్ట్ వచ్చాక? వైసీపీ? కూటమి. థ్యాంక్ యూ. లవరాజు గారు, ఇప్పుడు పిఠాపురం మీది? రాపత్రావు గారా? ఓకే, ఇప్పుడు ఎవరికి వేసారు ఓట్లు? ఓట్ల పవన్ కళ్యాణ్. 2 ఓట్లు ఎవరికి వేసారు? ఎంపీకి ఎవరికి వేసారు? ఎంపీ అతను సునీల, ఉదయ్ శ్రీనివాస, చలమరెడ్డి సునీల? హృదయ శ్రీనివాస్. विजयवाड़ा से। अभी एनडीए कूटमी को वोट डाले, नहीं तो फिर से ये जगन को डाले? मैं उसको डाला वो किसको? पवन कल्याण को डाले। क्यों डाले पवन कल्याण को? अभी आए 5 साल तो जगन सीएम है ना इधर, लेकिन वो काम उसका अच्छा देख काम उसी लेके वो पवन कल्याण का काम अच्छा देख रहे थे। काम बोला था अच्छा बोला करके, तो इसलिए से उसको डाला। क्या है, लास्ट टाइम 2 बार कंटेस्ट किया, 2 जगह में हार गया ना पवन कल्याण? वो मालूम नहीं है, लेकिन वो काम उसका बोला कि अच्छा करके उसको वो वोट दिया। 5 साल जगन का सीएम है, रोड शो कैसा है आपका? बाहर से आया, कैसा है इधर? थोड़ा प्रॉब्लम है, वोट तो 5 साल कुछ प्रॉब्लम है, बहुत प्रॉब्लम है, हर चीज़ की प्रॉब्लम है। ये इलेक्शन में गवर्नमेंट चेंज होता, नहीं तो फिर से जगन आता? मालूम नहीं होता, अभी नेक्स्ट टाइम क्या होता देखना, इसके मालूम पड़ता है। థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే మీ ట్యాక్సీ మీది, ట్యాక్సీ నడుపుతారా? కార్ ఓనర్ నేను చెప్పండి. అంటే ఇప్పుడు పిఠాపురంలో ఎలక్షన్ అయితే జరిగిపోయింది. ఎలక్షన్ ముందు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం అని చెప్తున్నారు. మీరు ఎవరికి వేసారు ఓటు? జనసేన. జనసేన. 2 ఓట్లు వేయాలి, దేనికి వేసారు? జనసేన. నెంబర్స్ ఏంటి? 4, 9. 4, 9. మరి ఇక్కడ వంగగీత గారు వస్తారని చాలా మంది చెప్పి, అంటే గ్రౌండ్ లెవెల్లో పుకార్లు పుట్టేస్తున్నారు కదా. ఎవరి నమ్మకం వాళ్ళదండి. మా వంతు కృషిగా జనసేనకే చేసాం, అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా జనసేన. ఓవరాల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా? గెలుస్తారండి, 50 నుంచి 60,000 మెజార్టీ వస్తుంది, అది గ్యారంటీ అండి. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అయినా గెలుస్తారండి. గెలుస్తారండి. థ్యాంక్ యూ అండి. ఓకే మాట్లాడినట్టున్నారు కదా. బాబు మీ పేరు? వెంకట సత్యనారాయణ మేకల. పిఠాపురం మీది? పిఠాపురం అండి, టౌన్. ఇప్పుడు ఓట్లు ఎవరికి వేసారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? జనసేన అండి పక్క. ఏ నెంబర్ మీద వేసారు? అదే బ్యాలెట్ బాక్స్ లో ఏ నెంబర్ మీద ఓట్లు వేసారు? ఇదే మన బ్యాలెట్ 4 నెంబర్ కదా, పవన్ కళ్యాణ్. ఎంపీ ఓటు ఎవరికి వేసారు? ఎంపీ కూడా అతనే, మన కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్, చలమశెట్టి సునీల్. ఉదయం శ్రీనివాస్. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓడిపోతారు, వంగగీత గారు గెలుస్తారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసంభవం జరగదు, అసంభవం జరగదు. ఎందుకని మరి 5 సంవత్సరాలు ఆవిడ ఎంపీగా ఉన్నారు కదా, ఈసారి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, మరి గెలుస్తారని అంటున్నారు. ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకున్నారండి, మార్పు కోరుకున్నారు. అప్పుడప్పుడు వస్తుంటది కదా మార్పు, ఆ మార్పు వచ్చింది ఈసారి. అంటే జగన్ మరి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు వేస్ట్, అతనికి మంచి అవకాశం ఇచ్చారు కానీ చేయలేకపోయాడు. థ్యాంక్ యూ గణేష్ గారు. పిఠాపురంలో ఉంటారా మీరు, హైదరాబాద్లో ఉంటారా? మా వైఫ్ వాళ్ళది పిఠాపురం అండి. ఓకే. నేను అది హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఓటు ఎక్కడ ఉంది? యాక్చువల్లీ మా వైఫ్కి ఇక్కడ ఉన్నదండి, నాకు హైదరాబాద్లో ఉన్నది ఓటు. ఇప్పుడు మరి ఇక్కడికి రావడానికి రీజన్? మా వైఫ్ ఓటీపీషన్ తీసుకొచ్చాను. తీసుకొచ్చాను. ఎవరికి వేసారు ఓటు? జనసేనకేనండి. జనసేనకి. ఎందుకు జనసేనకి? మరి వైసీపీ పథకాలు ఇస్తున్నాం, అవన్నీ ఇస్తున్నాం అని సార్, పథకాలు అంటే జనంలోనే ఇప్పుడు ఏదైనా సరే మార్పు రావాలి సార్. 10 సంవత్సరాలు చూసాం, ఎటువంటి మార్పు రాలేదు. ఉన్నాడు లేనోడు లేనట్టుగా ఉంటున్నాడు, ఉన్నోడు ఇంకా ఎదుగుతున్నాడు, కానీ లేనోడు ఇంకా తగ్గుతూనే ఉంటున్నాడు. జనంలో మార్పు రావాలి. మార్పు రావడం గురించి నేను
తీసుకొచ్చాను మా వైఫ్. తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయించారు. అంటే ఓవరాల్గా టాక్ ఎలా ఉంది ఇక్కడ? వంగ గీత గారు వస్తారంటారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారు? పక్క పవన్ కళ్యాణ్ అండి, జనసేన అండి. పక్క అండి. మెజారిటీ ఎంత రావచ్చు? నాకు తెలిసి 50,000 ఓట్ల మెజార్టీ వస్తారండి. మీరు పక్క రాష్ట్రం హైదరాబాద్కి ఇక్కడికి డెవలప్మెంట్ చూసారు. 5 సంవత్సరాలు హైదరాబాద్లో డెవలప్మెంట్ అయింది, ఇక్కడ డెవలప్మెంట్ హైదరాబాద్ అయిందండి, ఇక్కడ డెవలప్మెంట్ నాకు తెలిసి కూడా ఏం లేదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది పక్క రాష్ట్ర వ్యక్తిగా మీరు చెప్పండి. పక్క రాష్ట్ర వ్యతిక అంటే మాకు టీడీపీ అయితే బాగుందండి. టీడీపీ అయితే బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి రాము గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చి ఇప్పుడు పిఠాపురంలో పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే మీరు చుట్టుపక్కల అడుగుతున్నారు కదా, వంగ గీత గారు వస్తారా, పవన్ కళ్యాణ్ వస్తారు? మాకంటే పవన్ కళ్యాణ్ వస్తానంటారండి క్లాసు. మీరు రాజమండ్రిలో ఎవరికి వేసారు ఓటు? మాకంటే అక్కడ పూరం తెస్తారండి కమలం. అంటే కూటమికి వేసారా, వైసీపీకి వేసారా? కూటమికే వేసాయండి. అంటే ఎందుకు కూటమికి వేసారు? 5 సంవత్సరాలు మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈసారి ఒక ఛాన్స్ మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నారు, ఇంకో ఛాన్స్. ఒకసారి ఇచ్చాం కదండి ఆయనకి, ఇప్పుడు మళ్ళీ కూటమికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, దాని గురించి. ఎలా ఉంది మరి, ఒక ఛాన్స్ ఇచ్చారు కదా 5 సంవత్సరాలు, ఎలా ఉంది? అంటే ఆయన కొంచెం బాగానే చేశారండి, అలా అని కాదు. అంటే కూటమికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా, ఆయనకి అలాగే ఇచ్చాం కదా అనేసి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. అన్న ఇది ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, కూటమి గెలుస్తుందా మళ్ళీ వైసీపీ గెలుస్తుందా? కూటమే. మీరు ఎవరికి వేసారు ఓటు? చెప్తారా? అంటే కూటమి గెలుస్తా అన్నారు కదా, మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా 5 సంవత్సరాలు వైసీపీ. మేము ఎవరికి ఓటేసో చెప్తారా? అది ఎవరు గెలుస్తారు? కూటమి గెలుస్తుందని చెప్తున్నాను కదా. మీ ఉద్దేశం ప్రకారం కూటమి గెలుస్తుంది? ఎన్డీఏ ఖచ్చితంగా. ఖచ్చితంగా. ముసలోడు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు. ఓకే థ్యాంక్ యూ అన్న. 160 సీట్లు వస్తాయి. 160. దిస్ ఇస్ ఆర్వి రామకృష్ణ. పిఠాపురం అనేది కాదు, విశాఖపట్నం. విశాఖపట్నం. కానీ 160 నుండి 160 ఎన్డీఏ కూటమికి వస్తాయి ఖచ్చితంగా. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. నాకు జగన్ అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాలు అంత చేంజ్ ఎందుకు వచ్చింది? లేదు, డెవలప్మెంట్ లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. రోడ్లన్నీ వరస్ట్. ఏ రోడ్డు పల్లెటూరుకి వెళ్ళినా ఏ రోడ్డు బాగలేదు. కానీ నేను వైసీపీ. సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. జగన్ అన్న అంటే చాలా ఇష్టం. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి సార్? ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని భోంచేసి వెళ్ళిపోతారు, అవునా? ఈరోజు పలానా ఆయన ఇచ్చారని చెప్తారు. కానీ లైఫ్ లాంగ్ నా పిల్లలతో సహా అందరూ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే డెవలప్మెంట్, దట్ ఈస్ డెవలప్మెంట్. ఇప్పుడు అమరావతి పూర్వం గ్రాఫిక్స్ అన్నారు, మీరు వెళ్ళి చూడండి, అది గ్రాఫిక్స్ కాదు. ఎంత పక్కా బిల్డింగ్స్ కట్టాడు, అసెంబ్లీ కట్టాడు. పోనీ జగన్ అన్న వచ్చాడండి, ఓకే. ఏమైనా అసెంబ్లీ కట్టాడా? పోనీ కొత్త అసెంబ్లీ చెప్పండి. పోనీ కట్టలేదు. కొత్త అసెంబ్లీ 3 రాజధానులు కడతాను. పోనీ 3 రాజులు పక్కన పెట్టండి. పోనీ కొత్త అసెంబ్లీ అని కట్టాడా? లేదు కదా. ఓవరాల్గా కూటమి వస్తుంట. పోనీ ఏమైనా నేను డెవలప్ చేసాను, ఇగో అసెంబ్లీ కట్టాను, ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పాడు ఏమైనా? ఎక్కడ ఏమీ లేనిదే డెవలప్మెంట్ లేదు. లులు కంపెనీ వస్తే సుమారుగా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి, అది లేదు. లేదు సార్, మొత్తం డెవలప్మెంట్ అయితే లేదు. దానివల్ల ఎన్డీఏ అయితే వస్తుంది, ముసలోడు అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నాగభూషణం. మీ పిఠాపురమేనా? పిఠాపురం కదండి, నవర. పిఠాపురం నియోజకవర్గమేనా? నియోజకవర్గం కదండి, పెద్దాపురం. పెద్దాపురం నియోజకవర్గం. ఎవరికి వేసారు ఓటు? ఎన్డీఏ అంటే కూటమికా లేదా వైసీపీ? కూటమికి. కూటమికి వేసారు. ఇప్పుడు కూటమి వస్తుందా లేదంటే వైసీపీ వస్తుందా మళ్ళీ? పక్క అండి, ఇంకేం చూసుకో. కూటమి పక్క అండి. ఎంపీ ఎవరు మీకు? అంటే ఎంపీకి ఎవరికి వేసారు? చలమరెడ్డి సునీల్గా, ఉదయ్ గారుగా? ఓటే గారికి. గ్లాస్కి వేసారా, ఫ్యాన్కి వేసారా? ఫ్యాన్కి, గ్లాస్కి. గ్లాస్కి వేసారు. ఓకే థ్యాంక్ యూ.